తీసేసి 3 సార్లు తిప్పి వేసేది. సిట్ రైట్ హిమా. హిమా మళ్ళీ వీడికి కూడా వేయాలా మేడం? హిమా సిట్. హిమా సిట్ డౌన్. చూడండి అందరికీ రావాలి. కూర్చున్నది ఎవరు తీసుకోకూడదు. నువ్వు ముందు నా దగ్గర తీసుకుంటా. నా చేతనాలే. కూర్చోండి. బెంచ్లో ఎవరు కూర్చున్నారు? మీరు మిగిలిన వాళ్ళు బయటకు వెళ్ళిపోండి. అమ్మా కూర్చున్న వాళ్ళు అలాగే కూర్చోండి. కూర్చున్న వాళ్ళు ఎవరు లేకూడదు. కూర్చోవాలి. కూర్చున్న వాళ్ళు ఎవరు లేకూడదు. అందరు బయట రండి. మిగిలిన వాళ్ళు అందరు బయటకు వచ్చేయండి. జైనేసి ఒక్క లక్ష్యాన్ని చేశారా? లక్ష్యం అందరు చిన్నపిల్లలు పోయించుకున్నారా? కూర్చోబెడితే కూర్చోబెడితే ఎందుకు వెళ్ళిపోయి ఓకేనా? ఓకే. అనార్ తీసుకోండి. ఎండి కదా అందుకే అమ్మ కొంచెం లస్రీ ఇలా పట్టుకోండి. ఇలా గట్టిగా నారాయణ 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 నారాయణ
ఇది మాత్రం ఒప్పుకోడు. అర్జున్ వీడియో తీయాలా ఫోటో తీయాలా చాలు. మీరు సోది చెప్పించుకుంటానులా పోజులు తీసుకుంటానులా ఇంకా అయ్యేదన్నట మంచిదాన్ని కాదట వావ్ నిజమేనా సార్? సోది అంటే అట్లే ఉంటుంది కదా మేడం, సోది అంటే సోది. చాలే అన్ని నిజాలు చెప్తాను చాలే భవిష్కాన్ని మంచిదాన్ని కాదు ఇంకా తింటాను అని చెప్తాను. నిజమే కదా? కాదు మేడం మీకు ఇద్దరు పిల్లగాళ్ళు అంటే అబ్బాయిలు, ఇద్దరు ఆడవాళ్ళు పుట్టారు. మీ జాతకం అయిపోయింది. అదే నా జాతకం అయిపోయిందంటే నేను చచ్చిపోతున్నాను. రేఖలు అరిగిపోయింది అని చెప్పు. రేఖలు మీకు కనపడట్లే మేడం, నాకు అరే అంత చక్కగా కనపడతాను నాకు కనపడట్లేదు మేడం. రేఖలు భూతత్వం తెచ్చిస్తే చూసి చెప్తాను మేడం. మీకు కనపడట్లే మేడం. నేను ఉతకలేదు. మీకు చెప్పిన మేడం స్మైలీ మేడం వచ్చింది మీకు ఇందాకే చెప్పిన మేడం. మళ్ళీ రెండు ఎక్కడ మేడం? 4-5 చెప్పిన మేడం. 5 ఇప్పుడు చెప్పను. అప్పుడు చెప్పినా మీరు విన్నారు, ఇప్పుడు నేను చెప్పను. రహస్యం కదా. అంతే మేడం, అందరూ మాట జాతకాలు చెప్పకూడదు. జాతకము తెలిసింది అది కాదు మేము అక్కడ ఉన్నావా తెప్పించుకొని వచ్చాయి. అది చెప్పు, నేను వెళ్ళిపోతా. వీడియో అట తీయకండి సార్. ఫోటోనే రామ్ చరణ్ లేరా? ఫోటోరా? అటు చూడు మేడంకి వెళ్ళి చెప్పు, మేడంకి చెప్పు. సిగ్గుపడద్దు.